గండిపేట పూర్తయిన తర్వాత ఇటు హైడ్రా నెక్స్ట్ స్టెప్ జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ అయినా అంటే అటువంటి చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ పై హైడ్రా ఫోకస్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. నిబంధనల మేరకే నిర్మాణాలు జరిగాయా లేక అక్కడేమైనా తప్పిదాలు జరిగాయా అనే విషయంపై హైడ్రా ఆరా తీస్తున్నట్టు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్లు ఆధారాలు దొరికితే కనుక వెంటనే కేటీఆర్ ఫామ్ హౌస్ని కూల్చివేస్తారనే ప్రచారం జోరందుకుంది. గతంలో జన్వాడ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే దీంతో ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ను కూల్చుతారంటూ ప్రచారం జోరందుకుంది. పీసీసీ చీఫ్గా ఉన్న టైంలో కేటీఆర్ ఫామ్ హౌస్పై రేవంత్ రెడ్డి పోరాటం చేశారు. గతంలో ఎన్జీటీలో పిటిషన్ కూడా దాఖలు చేశారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యంగా ఆపరేషన్ గండిపేట పూర్తయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫోకస్ హైడ్రాది. ఇదే అంశానికి సంబంధించి జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌసా అంటే ఇటు సోషల్ మీడియాలో మాత్రం అవుననే ప్రచారం జరుగుతుంది. కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేస్తారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నిబంధనల మేరకే నిర్మాణాలు జరిగాయా లేక అక్రమాలు జరిగాయా అనే కోణంలో కూడా ఇప్పుడు పూర్తిగా దీనికి సంబంధించి ఈ విషయంపై హైడ్రా ఆరా తీయబోతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్లు ఆధారాలు దొరికితే వెంటనే కేటీఆర్ ఫామ్ హౌస్ని కూల్చివేస్తారనే ప్రచారం జోరందుకుంది. గతంలో జన్వాడ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీంతో ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ను కూల్చుతారంటూ ప్రచారం జోరందుకుంది. పీసీసీ చీఫ్గా ఉన్న టైంలో కేటీఆర్ ఫామ్ హౌస్పై రేవంత్ రెడ్డి పోరాటం చేశారు. గతంలో ఎన్జీటీలో పిటిషన్ కూడా దాఖలు చేశారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతోంది? జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ని హైడ్రా కూల్చబోతోందా? మరి ముఖ్యంగా జీవో 111 ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు అనే అంశానికి సంబంధించి ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ మరి ముఖ్యంగా ఒకవేళ 111 జీవోను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టింది జన్వాడ ఫామ్ హౌస్ సైతం కూల్చివేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇంతకీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందా లేదా అనే అంశానికి సంబంధించి హైడ్రా ఆరా తీస్తోంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటే కనుక కూల్చివేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, హైడ్రా ఎటువంటి ఇన్ఫాక్ట్ హైడ్రా విచారణ ఎంతవరకు వచ్చింది? ఎగ్జాక్ట్లీ హైడ్రా తన కొరడా జులిపిస్తా ఉంది. కాకపోతే దీనిపైన బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తా ఉన్నాయి. ఒకవైపు నుంచి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు కూల్చట్లేదు, కేవలం సెలెక్టివ్ కొద్ది మందిని సెలక్షన్ చేసుకున్నటువంటి వాటిపైనే హైడ్రా చర్యలు తీసుకుంటుందనేటువంటిది బీఆర్ఎస్ విస్తృత స్థాయిలో విమర్శలు చేస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే గత కొంతకాలంగా ఈ హైడ్రా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు కేవలం మధ్యతరగతి తర్వాత అపార్ట్మెంట్స్ ఈ ఏదో భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు వారిపైన కూడా చూపిస్తుంది. తర్వాత వారిపైన చర్యలు తీసుకున్న తర్వాత అసలు హైడ్రా టార్గెట్ అంతా వేరే. రేవంత్ రెడ్డి సూచన మేరకు పూర్తి స్థాయిలో హరీష్ రావు కేటీఆర్ కి సంబంధించినటువంటి ఆస్తుల పైన వారి బినామీలు అనేటువంటి వస్తున్నటువంటి ఆరోపణల పైన వారి ఆస్తులను కూల్చడానికి అక్రమ నిర్మాణాలంటూ పేరిట వాటిని ఇబ్బంది పెట్టడానికి ఈ హైడ్రా ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ విమర్శలు చేస్తా ఉంది. ఇక గత కొంతకాలంగా అయితే మొత్తం 111 జీవో పరిధిలో ఉన్నటువంటి ఈ జన్వాడలో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ ను కూల్చడానికి అక్రమంగా నిర్మాణాలు చేశారు. పర్మిషన్ అంటే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయి అనేటువంటిది ఆరోపణలు వచ్చాయి గతంలో కూడా. దీనిపైన నిజంగానే రేవంత్ రెడ్డి పోరాటం చేశారు. దానిపైన ఫ్లై క్యామ్ ఒకటి డ్రోన్ ఎగిరవేశారు. ఆ డ్రోన్ విషయంలో జైలుకు వెళ్ళొచ్చినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. భారీగా ప్రచారం జరిగింది. అసలు ఆ 111 జీవో పరిధి అనేటువంటిది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ జంట నగరాలకు సంబంధించి ఈ రెండు కూడా హైదరాబాద్ కు నీరు అందించాయి గతంలో. కాబట్టి ఆ ప్రాంతాన్ని అంతా కూడా గ్రీన్ జోన్ గా అప్పుడు ప్రకటించారు. నిర్మాణాలు చేపట్టద్దు, ముఖ్యంగా కాంక్రీట్ నిర్మాణాలు ఎక్కడ ఉండొద్దు, టెంపరరీ నిర్మాణాలు ఉండాలి. ఒకవేళ రైతులు సాగు చేసుకున్నా కూడా టెంపరరీ అంటే కేవలం రేకుల షెడ్ వరకే ఉండాలి. నీరు ఇంకిపోయేలా ఉండాలి, నీటిని మళ్లించేలాగా నీటిని అడ్డుకునేలాగా నిర్మాణాలు ఉండొద్దు అనేటువంటిది గతంలో తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయం. కాబట్టి 111 జీవోలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టదు సార్. సో అక్కడ యథేచ్ఛగా కేటీఆర్ ఫామ్ హౌస్ తో పాటు చాలా మంది ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు అక్రమంగా బిల్డింగ్లు 1, 2, 3, 4 అంతస్తుల వరకు కూడా బిల్డింగ్లు కట్టుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి అక్కడ ఫామ్ హౌస్ పేరిట 100 ఎకరాల ఏరియాలో. సో ఈ అంశంలో
కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుందంటే హైడ్రా త్వరలోనే జన్వాడలో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ ని కూల్చబోతున్నారు అనేటువంటిది విస్తృతంగా ప్రచారం జరుగుతా ఉంది. మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గతంలో ఆశ్రయించారు, ఇదే పైన కేసు నడుస్తా ఉంది. ఆయన రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించడంతో హైకోర్టు ద్వారా స్టే తీసుకున్నారు దానికి సంబంధించి కేటీఆర్ గతంలో. సో ఆ కేసు అక్కడితో ఆగిపోయింది స్టే తీసుకున్నటువంటి నేపథ్యంలో. దీనిపైన చర్చ అయితే జరుగుతా ఉంది. మరి నిజంగానే హైడ్రా తీసుకోబోయే నిర్ణయాల్లో నెక్స్ట్ కేటీఆర్, హరీష్ రావు టార్గెట్ గా హైడ్రా చర్యలు ఉంటాయా అనేటువంటిది చూడాలి. హైడ్రా చైర్మన్ గా, హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ ఎవరైతే ఉన్నారో ఎవరికి అధికార పార్టీకి సంబంధించిన నాయకులకు కూడా ఎక్కడ జడుచుకోకుండా ముందుకు వెళ్తా ఉన్నారు. మనం రీసెంట్ గా చూసాం దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ ఆయన వారిని చేసినా లెక్కలోకి తీసుకోలేదు. తర్వాత రోజుల నుంచి కూడా వరుసగా అక్రమ నిర్మాణాలు కూల్చుతూ పోతా ఉన్నారు. కాకపోతే బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి విమర్శ ఏంటంటే సెలెక్టివ్ సంబంధించినటువంటి వాటిపైనే ఈ హైడ్రా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు కేవలం మధ్యతరగతికి సంబంధించినటువంటి వారిని ఇబ్బంది పెట్టి త్వరలోనే ఈ బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉందనేటువంటిది వీరు విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి విమర్శ అంటే అందరివి కూల్చోమంటున్నారు వాళ్ళు. అక్కడ బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఏ నాయకుడికి సంబంధించిన అక్రమ నిర్మాణాలున్నా బఫర్ జోన్ లో, FTL పరిధిలో గానీ దీనికి సంబంధించినటువంటి ఆ బఫర్ జోన్ లో ఉన్నటువంటి అన్నిటినీ కూల్చాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ ఆల్రెడీ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆల్రెడీ మాజీ ఎంపీగా రాజ్యసభ సభ్యులుగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి KVP రామచంద్రరావుకు సంబంధించినటువంటి అనంతం ఫామ్ హౌస్ పైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం మంత్రి, ఆయనది కూడా బఫర్ జోన్ లో ఉంది. ఆ బఫర్ జోన్ లో నీటి సంబంధించినటువంటి నిల్వ ఉండే పక్కనే కట్టుకున్నటువంటి నిర్మాణాలు అక్రమంగా కాంక్రీట్ పూర్తి స్థాయిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు, అవి కూల్చండి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. రీసెంట్ గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి మహేందర్ రెడ్డి ఆయన పైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. అక్కడ కూడా హిమాయత్ సాగర్ కి సంబంధించినటువంటి జలాశయం పక్కనే నిర్మాణం చేసుకున్నారు, పక్కా నిర్మాణం, దానివల్ల కూడా ఇబ్బంది ఉంది, బఫర్ జోన్ లోకి వస్తుంది, దాన్ని కూల్చండి, హైడ్రా నిర్ణయం తీసుకోండి అంటూనే వివేక్ వెంకటస్వామి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన అక్రమ ఫామ్ హౌస్ ఉంది హిమాయత్ సాగర్ లోనే, బఫర్ జోన్ లో ఉంది, నీటి జలాశయానికి ఆనుకునే ఉంది, దానిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉంది. తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం మండలి చైర్మన్, ఆయనకు సంబంధించిన ఫామ్ హౌస్ కూడా జలాశయం పక్కనే ఉంది, శాశ్వతంగా నిర్మాణాలు చేపట్టారు, ఫామ్ హౌస్ పేరిట అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, బఫర్ జోన్ పరిధిలోకి ఉంది, కబ్జా కూడా జరిగింది, అక్కడ వారి ఫామ్ హౌస్ పైన కూడా హైడ్రా చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ చేస్తుంది. అదే కాదు బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఏ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరి అక్రమ నిర్మాణాలు చేపట్టినా, పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు ఉన్నా కూడా ఇండస్ట్రీలో అన్ని పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉంది. గత కొంతకాలంగా అయితే హైడ్రా కేటీఆర్ టార్గెట్ గానే ఈ అక్రమ నిర్మాణాలను కూలుస్తా ఉన్నారు. త్వరలో కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ జన్వాడ పైన చర్యలు ఉంటాయి, అక్రమ నిర్మాణాల పేరిట జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ ని కూల్చే ప్లాన్ లో ఉన్నారు హైడ్రా అనేటువంటిది ప్రస్తుతం వార్తలు వినిపిస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో. గత కొంతకాలంగా అంటే ఇటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో లీగల్ గా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుందా? బీఆర్ఎస్ ముందుగానే దీనికి సంబంధించి అడ్వాన్స్ స్టెప్ వేసే అవకాశం ఉందా? అటువంటి చర్చలు ఏమైనా జరుపుతోందా? అంటే బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తా ఉంది సచిన్. యాక్చువల్ గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కేవలం వన్ సైడ్ కాకుండా, సెలెక్టివ్ కాకుండా మిగతాకి సంబంధించినటువంటి